హలో అండి, అందరికీ నమస్తే. సో ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, సో ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి సో నేను అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో అది నోటిఫికేషన్ అనేది మన ఏపీ ప్రభుత్వం నుండి రావడం జరిగింది కాబట్టి, సో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల 10 మందికి అయితే యూజ్ అయితే అవుతుంది అనమాట. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి అంటే దరఖాస్తు చేసుకున్నారా లేదా, ఆల్రెడీ అప్లై చేసుకున్నారు కొంతమంది. సో దీనికి దరఖాస్తు చేసుకున్నారా లేదా, సో దాని గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవాళ చెప్పబోతున్నాను అనమాట. ఏపీలో ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న మన ప్రభుత్వం అనమాట. సో ఇందులో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సహించేందుకు సిద్ధమైతే అవుతుంది. దీనికోసం రాష్ట్రంలో అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగం కల్పిస్తే చేసేందుకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారనేది తెలుసుకునేందుకు వీలుగా కౌశలం పేరుతో సర్వే అయితే నిర్వహిస్తోందన్నమాట. సో 2 నెలల క్రితమే మన ప్రభుత్వం మొదలైన ఈ సర్వేను ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాల్లో అయితే నిర్వహిస్తున్నారనమాట. సో దీనికి గడువు ముగిసినా సరే మరోసారి ఆ గడువును పొడిగించి ఇచ్చినట్లు తెలుస్తుందన్నమాట. సో రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉద్యోగాలు కోరుకుంటున్న వారిని కనీసం 10వ తరగతి అర్హతతో ఉపాధి కల్పించేందుకు మన ప్రభుత్వం అయితే ఈ సర్వే అయితే చేపట్టిందనమాట. అలాగే కౌశలం పేరుతో చేపట్టిన ఈ సర్వేను ఓవైపు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నిర్వహిస్తుండగా మరోవైపు ఆన్లైన్లోనూ నేరుగా దరఖాస్తు అయితే చేసుకునేందుకు వీలుగా అవకాశం అయితే కల్పించిందనమాట మన ఏపీ ప్రభుత్వం. సో ఈ యొక్క సర్వే గడువు అయితే ఈ నెల 15తోనైతే ముగిసిందనమాట. అయితే ప్రస్తుతం ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించేలా మౌలిక ఆదేశాలు ఇచ్చినట్లయితే తెలుస్తుందన్నమాట మన ప్రభుత్వం. అలాగే రాష్ట్రంలో కనీసం 10వ తరగతి ఆ పైన విద్యార్హతలు కలిగిన వారు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్ళి కౌశలం సర్వేలో వివరాలు అయితే చేయించుకోవచ్చు. నమోదైతే చేయించుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందుకోసం ఆధార్ కార్డుతో పాటు ఇతర వివరాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్లో మీరు దీనికి సపరేట్ వెబ్సైట్ అయితే ఉందన్నమాట. నేను అక్కడ స్క్రీన్ షాట్ అయితే మీకు పక్కన పెడతాను, చెక్ చేసుకోండి. వెబ్సైట్లోకి వెళ్ళి ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఇతర వివరాలను ఎంటర్ చేస్తే ఓటీపీలు అయితే వస్తాయన్నమాట. మొబైల్ నంబర్తో పాటుగా ఈమెయిల్ను కూడా మీరు ఓటీపీలతో ధృవీకరించాల్సి ఉంటుందన్నమాట. అనంతరం విద్యార్హతలు ఎంటర్ చేసి ఈ వివరాలను అయితే ధృవీకరిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దరఖాస్తు చేయని వారు వెంటనే ఆన్లైన్లో లేదా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారనమాట. ఇంకా ఎవరైతే దీనికి దరఖాస్తు చేసుకోలేదో అటువంటి వాళ్ళు వెంటనే మీ యొక్క ఆన్లైన్లో అయినా చేసుకోవచ్చు. వెబ్సైట్ అయితే అక్కడ చూపిస్తాను, ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అయినా చేసుకోవచ్చు. లేదంటే మీరు మీ యొక్క గ్రామ సచివాలయాల్లోకి వెళ్ళి మీరు అక్కడ దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అంటే గ్రామ సచివాలయాల్లోకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకునే వాళ్ళు కంపల్సరీగా ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి. ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట. మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.